భారతీయ సంస్కృతి వారసత్వానికి ప్రతీకలైన దేశ భాషల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో రాజ్య భాషా విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా దక్షిణ సంవాదం పేరిట నిర్వహించిన కార్యక్రమానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాతృభాషల స్థానాన్ని ఏ భాష భర్తీ చేయలేదనే విషయాన్ని ఎంతో మంది మహనీయులు చాటి చెప్పారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మరోవైపు విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం భాషతో సంబంధం లేకుండా ముందుకెళ్తున్న ప్రస్తుత తరుణంలో హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదని పవన్ కళ్యాణ్ అన్నారు. అలా చేయడం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేయడమే అవుతుందన్నారు. ఇంకో భాషను అంగీకరించడం అంటే ఓడిపోవడం కాదని, కలిసి ప్రయాణించడమని స్పష్టం చేశారు. భాష జీవ భాష. మనం మాట్లాడే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఒరిస్స, ఒడియా మన మాతృభాష. ఏ భాషలైనా కాదు, కానీ రాష్ట్ర భాష మటుకు హిందీ. మన మాతృభాష అమ్మైతే దాని మన పెద్దమ్మ భాష హిందీ. విద్య, వైద్యం, వ్యాపారం, ఉపాధి వీటన్నిటికీ అన్ని భాషలు, మాండలికాలు గోడల్ని ఛేదించుకొని వెళ్ళిపోతున్న వీటి అవసరం కోసం. ఇలాంటి సమయంలో హిందీ వద్దనుకోవటం, హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్టు. మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మనం మరింత బలం చేకూర్చడం. ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణించడం. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే కదా మనం ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी और अमित शाह जी के नेतृत्व में हिंदी और भारतीय भाषाओं के लिए आजाद के बाद पहली बार स्वर्णिम काल चल रही है। पिछले एक दशक में राजभाषा विभाग ने भारतीय भाषाएं और हिंदी की सक्रियता बढ़ाने के लिए अलग अलग काम किया है। हमारा भारतीय समृद्धि, हमारा भारतीय संस्कृति, हमारा भारतीय का महान परंपरा और प्राचीन विरासत को मजबूत करने के लिए भारतीय भाषाओं का उपयोग बहुत जरूरी है।